ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్యంగా రామసహాయం రఘురాం రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఎంతోమంది ప్రముఖులు పోటీ పడినా చివరికి రామసహాయం రఘురాం రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. అసలు ఈ రామసహాయం రఘురాం రెడ్డి ఎవరు? ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి? అసలు రామసహాయం రఘురాం రెడ్డి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి గురించి తెలుసుకోవాలి. సురేందర్ రెడ్డి గారి నాయకత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ పార్లమెంట్ స్థానానికి 4 సార్లు పార్లమెంటేరియన్గా 4 సార్లు డోర్నకల్ ఎమ్మెల్యేగా ఆయన గతంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఆ కుటుంబానికి ఉంది. పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ కుటుంబాలతో అత్యంత సన్నిహితంగా వీళ్ళు మెలిగేవారు. రామసహాయం రఘురాం రెడ్డి కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని 1985 నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, వరంగల్ పార్లమెంట్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు. అంతేకాదు వాళ్ళు అత్యంత ధనవంతులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 4వ స్థానంలో వీళ్ళ కుటుంబం ఉండేది. అంటే ఎంత ఆస్తిపరులో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి లేని వ్యాపారాలు లేవు. ఇప్పటికీ ఆ జిల్లాలలో చెప్పుకుంటూ ఉంటారు. రామసహాయం సురేందర్ రెడ్డి ఆయన భూమిలోంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలాసేపు ప్రయాణం చేసి వెళ్తుంది. కనుచూపు మేర ఎటు చూసినా వాళ్ళ భూములే కనపడతాయి. అంతటి భూస్వాములు రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబం. ఇప్పుడు రేస్ కోర్స్ ఇతర వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీస్ ఎన్నో వాళ్ళకు ఉన్నాయి. ఇక రామసహాయం రఘురాం రెడ్డి ఆయన ఇప్పుడు ఆయన వ్యాపారాలలో ఉన్నారు. ఆయనకు 2 కుమారులు. పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి, ఆయన అటు సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ కుమార్తె అశ్రితను వివాహం చేసుకున్నారు. ఈ రకంగా రఘురాం రెడ్డి, దగ్గుపాటి వెంకటేష్ ఇద్దరు కూడా వియంకులు అవుతారు. రెండవ కొడుకు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఈయన రాజకీయాల్లోనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించారు. వీళ్ళ స్వస్థలం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం చేగొమ్ము గ్రామం. ఆ చేగొమ్ము గ్రామంలో 8 ఎకరాల భూమిని పాఠశాల కోసం వీళ్ళు ఇచ్చేశారు. అంతేకాదు చాలా ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని దళితవాడలన్నీ కూడా వీళ్ళు భూములు పంచిపెట్టారు. ఇప్పటికీ ఆయా భూములు అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం రామసహాయం రఘురాం రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆయన అందులో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అటు హైదరాబాద్ రేస్ కోర్స్ అందులో కూడా సభ్యునిగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు అటు ఖమ్మం పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగుతున్నారు.